సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను నాదెండ్ల మనోహర్ గారు చేసిన ఒక పనికి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా ఫీల్ అయ్యి అంటే బాగా ఆనందపడి ఆయన కాళ్ళు పట్టున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అదేంటంటే నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారన్నమాట. అంటే ఈ రేషన్ ఇచ్చేది ఆయన చేతిలోనే ఉంది. అయితే ఇప్పుడు ఆయన అసలు రాష్ట్రంలో ఎంత మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళలో ఎంత మంది అర్హులు, ఎంత మంది అనర్హులు, వాళ్ళు ఎలా ఈ పథకాలన్నీ పొందుతున్నారని చెప్పి ఆయన ఒక లిస్ట్ తీశారంట. దాంట్లో ఆయనకి దగ్గర దగ్గర 1,50,00,000 మంది రేషన్ కార్డు దారులు ఉంటే దాంట్లో 50,00,000 మంది అనర్హులు ఉన్నారంట. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తీసేయాలని చెప్పి అన్నారంట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసేస్తే మనం చాలా ఇబ్బంది పడతాం, రాజకీయంగా మనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి అన్నారంట. అప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఏ మాత్రం కూడా సంకోచించకుండా, బాబు గారు మీరు అసలు అలాంటి ఏం పట్టించుకోమాకండి, ఇది చేసేద్దాము, చేసి నేను నా మీద వేసుకుంటాను, మా పార్టీని మీకు అండగా నిలబెట్టి మీ పార్టీని నేను కాపాడుతాను, మీ మీద కూడా వాళ్ళను, ఇదంతా నేనే చేశానని చెప్పి జనసేన పార్టీకి నేను రుద్దించుకుంటాను, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఏమీ కానివ్వను, మీరు నిశ్చింతగా ఉండండి, మీరు ఈ విషయంలో ఏం భయపడద్దు, 50,00,000 రేషన్ కార్డులు తీసేద్దాం, దాని వల్ల మనం ఇవ్వాల్సిన పథకాలు కూడా తగ్గిపోతాయి, అమౌంట్ కూడా తగ్గిపోయింది, మన ప్రభుత్వానికి ఎటువంటి భారం ఉండదని చెప్పి చెప్పారంట. అది విన్న చంద్రబాబు నాయుడు గారు ఆనందంతో ఉప్పొంగిపోయి నాదెళ్ల మనోహర్ గారిని కౌగిలించుకున్నా సరే ఆయన ఆనందం తగ్గపోవడంతో ఆయన కాళ్ళ మీద పడి మరి తన ఆనందాన్ని వ్యక్తం చేశారంట. నిజంగా గొప్పోళ్ళండి బాబు, మీరు చాలా గొప్పోళ్ళు. ఇద్దరు కలిసి బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. చూద్దాం మరి బయటికి ఎలా కవరింగ్ ఇస్తారో, ఏం చేస్తారో, నాదెళ్ల మనోహర్ గారు ఎలా ఇదంతా ఆయన మీద వేసుకొని మాతారో మనం కూడా చూద్దాం.